హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 40th వీడియో వచ్చేసిందంటే ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద మనకు ఒక 7 మార్క్ క్వశ్చన్ పక్కా వస్తుంది ఎగ్జామ్లో. సో కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఆర్థో సెంటర్. సో ఫస్ట్ మనం ఆర్థో సెంటర్ని అర్థం చేసుకునే ముందు కొన్ని బేసిక్ టర్మ్స్ని అర్థం చేసుకుందాము. అప్పుడు మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఏంటంటే ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏంది? ఓకే, ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది కదా, ఈ ఫిగర్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి, నేను ఒక ట్రయాంగిల్ తీసుకుని ఏబిసి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, ఎక్కడి నుంచి లైన్ డ్రా చేస్తున్నా అంటే చూడండి, ఈ వర్టెక్స్ ఏ ఉందా? సో పాయింట్స్ని మనం వర్టెక్స్ అంటాం ట్రయాంగిల్లో. ఓకే, ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఏ వర్టెక్స్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకే, ఎక్కడికి? ఎగ్జాక్ట్ ఏ వర్టెక్స్కి ఆపోజిట్ ఏముంది? బీసీ కదా. సో నేను ఏ వర్టెక్స్ నుంచి దాని యొక్క ఆపోజిట్ సైడ్ బీసీకి లైన్ గీస్తున్నా. ఎట్లా గీస్తున్నా? పర్పెండిక్యులర్గా గీస్తున్నా. సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద ఆపోజిట్ సైడ్ బీసీ ఎట్ 90 degrees, లేకపోతే the perpendicular line drawn from vertex to the opposite side of the triangle is called altitude of triangle. సింపుల్గా అర్థమైంది కదా. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్కి ఒక పర్పెండిక్యులర్ని గీస్తే మనము దాన్నే ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ అని అంటాం. చూడండి, ఇప్పుడు నేను బి పాయింట్ నుంచి కూడా ఏసీకి ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయొచ్చు కదా. నెక్స్ట్ సి పాయింట్ నుంచి కూడా, అంటే సి వర్టెక్స్ నుంచి కూడా దాని ఆపోజిట్ సైడ్ ఏంది? ఏబీ కదా, దానికి ఒక ఆల్టిట్యూడ్ గీయొచ్చా లేదా? ఎస్. సో ట్రయాంగిల్లో మనము 3 ఆల్టిట్యూడ్స్ని డ్రా చేయొచ్చు ఫ్రమ్ 3 వర్టెక్స్. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఆర్థో సెంటర్ అంటే ఏందో చూడండి. ఓకే, ఆర్థో సెంటర్కి ముందు ఇంకొక చిన్న బేసిక్. సో చూడండి, నేను ఒక 3 లైన్స్ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి లైన్ 1 అనుకుందాం, ఇది వచ్చేసి లైన్ 2 అనుకుందాం, ఇది వచ్చేసి లైన్ 3 అనుకుందాం. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే 3 లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయినాయి అనుకోండి, వాటిని మనం కాంకరెంట్ అంటాం. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి, ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి లేదా? సపోజ్ ఆ పాయింట్ని పిఎక్స్, వై అనుకుందాం. ఓకేనా? సో ఆ పిఎక్స్, వై నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి ఆ 3 లైన్స్ని మనం కాంకరెంట్ లైన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆ పాయింట్ని ఏమంటాం అంటే ఈ పాయింట్ని మనము పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని అంటాం. ఓకే, అండ్ దీన్ని మనము కామన్ పాయింట్ అని కూడా అంటాం. ఎందుకు చెప్పండి? మీరు గమనించినట్టయితే అన్ని లైన్స్ ఈ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్ అనేది ప్రతి ఒక్క లైన్ మీద ఉందని అర్థం. అంటే లైన్ 1 మీద ఉంది, లైన్ 2 మీద ఉంది, లైన్ 3 మీద కూడా ఉంది. దీన్ని కామన్ పాయింట్ అని అంటాం, లేదా పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇది క్లియర్గా అర్థమైంది అనుకోండి, మనకు ఆర్థో సెంటర్ క్లియర్గా అర్థమైపోతుంది. డెఫినేషన్ చూడండి, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఆర్థో సెంటర్. సో దీన్ని అర్థం చెప్పడానికి నేను చూడండి ఒక డయాగ్రామ్ వేసిన. నేను ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇందాక మనం డిస్కస్ చేసినామా ఆల్టిట్యూడ్స్ అని చెప్పేసి, నేను ఆల్టిట్యూడ్స్ డ్రా చేస్తున్నా. ఓకే, ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్స్ అంటే వర్టెక్స్ ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ బీసీకి, నెక్స్ట్ వర్టెక్స్ బి నుంచి ఒక ఆల్టిట్యూడ్ ఏసీకి, నెక్స్ట్ వర్టెక్స్ సి నుంచి ఒక ఆల్టిట్యూడ్ ఏబీకి. సో వర్టెక్స్కి ఏకి ఆపోజిట్ సైడ్ ఏంది? బీసీ. సో ఒక ఆల్టిట్యూడ్. వర్టెక్స్ బికి ఆపోజిట్ సైడ్ ఏసీ, దానికి ఒక ఆల్టిట్యూడ్. వర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ ఏబీ, దానికి ఒక ఆల్టిట్యూడ్. మీరు గమనించినట్టయితే ఈ 3 ఆల్టిట్యూడ్స్ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి రండి మళ్ళీ ఈ కాన్సెప్ట్కి. కాంకరెంట్ అంటే ఏంది? 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని ఏమంటాం? కాంకరెంట్ లైన్స్ అంటాం. సో ఇక్కడ చూడండి, 1, 2, 3 3 లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఏ పాయింట్ అది? హెచ్. అంటే ఈ 3 లైన్స్ని మనం ఏమంటాం? కాంకరెంట్ అనొచ్చా లేదా? ఓకే, లైన్స్ని కాంకరెంట్ అంటాం. మళ్ళీ పాయింట్ని ఏమంటాము? ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఏమంటాము? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్కి బదులుగా మనం దానికి ఇంకో పేరు ఇచ్చినాం, ఏంటంటే ఆర్థో సెంటర్. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ చూడండి, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఆల్టిట్యూడ్స్ యొక్క
పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఆల్టిట్యూడ్స్ యొక్క కామన్ పాయింట్. చూడండి 3 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటే అది ఒక కామన్ పాయింట్ కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్థో సెంటర్. అండ్ ఆర్థో సెంటర్ వచ్చేసి ఏ లెటర్తో డినోట్ చేస్తాం మనము? క్యాపిటల్ H. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ వరకు? సో ఇప్పుడు మనము ఆర్థో సెంటర్ మీద ప్రాబ్లం చూద్దాం. ఇందాక మనం ఆర్థో సెంటర్ అంటే ఏందో డీటెయిల్గా డిస్కస్ చేసినాం కదా. సో ఇప్పుడు దాని మీద ప్రాబ్లం. ఫైండ్ ఆర్థో సెంటర్ ఫార్మ్డ్ బై ద లైన్స్ x plus 2y is equals to 0, 4x plus 3y minus 5 is equals to 0, 3x plus y is equals to 0. అయితే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? ఆర్థో సెంటర్ కనుక్కోమంటున్నాడు. ఆర్థో సెంటర్ ఎట్లా ఫామ్ అయిందంటే ఈ 3 లైన్స్ ఉన్నాయా? ఓకే, x plus 2y is equals to 0, 4x plus 3y minus 5 is equals to 0, 3x plus y is equals to 0. ఈ 3 లైన్స్ అనేది ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేసినాయి. ఇప్పుడు ఆ ట్రయాంగిల్కి మనము ఏం కనుక్కోవాలి? ఆర్థో సెంటర్ కనుక్కోవాలి. ఓకే, సరే బాగుంది. మనం ఇందాకనే డిస్కస్ చేసినాం ఆర్థో సెంటర్ అంటే ఏంది? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. సో సింపుల్గా ఏంటంటే మనము 3 వర్టెక్సెస్ నుంచి 3 ఆపోజిట్ సైడ్స్కి ఆల్టిట్యూడ్స్ గీసుకుంటాం. ఆ ఆల్టిట్యూడ్స్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఆర్థో సెంటర్ అని అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పాయింట్ ఎట్లా కనుక్కుంటాము చూడండి, మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మెథడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత మనం ఆ మెథడ్ని సాల్వ్ చేద్దాం. సో సింపుల్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి A, B, C ఈ పాయింట్స్ రావాలా మనకి. ఓకేనా? ఆ పాయింట్స్ వస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాం. సో ఈ పాయింట్స్ ఎట్లా వస్తాయి చెప్పండి? మన దగ్గర లైన్స్ ఉన్నాయి. ఈ లైన్ 1 అంటే సో నేను వీటిని ఏమనుకుంటున్నా అంటే ఈ x plus 2y లైన్ 1 అనుకున్నా, దీన్ని లైన్ 2 అనుకుంటున్నా, ఈ 3x plus y is equals to 0 లైన్ 3 అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని కనుక్కోవాలి. A, B, Cని ఎట్లా కనుక్కుంటాం? మీరు గమనించినట్టయితే లైన్ 1 లైన్ 3కి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసినాం అనుకోండి. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంది? కామన్ పాయింట్. మీరు గమనించినట్టయితే ఇది లైన్ 1, ఇది లైన్ 3. సో ఈ లైన్ 1 లైన్ 3 ఒక దగ్గర మీట్ అవుతున్నాయా లేదా? సో ఈ మీట్ అయిన పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు మనము లైన్ 1కి లైన్ 3కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నామంటే మనకి ఏ పాయింట్ వచ్చినట్టే కదా, ఇదేనే కదా. సిమిలర్గా నేను ఏం చేస్తున్నా, ఈ పాయింట్ని కూడా కనుక్కుంటా, నెక్స్ట్ ఈ పాయింట్ని కూడా కనుక్కుంటా అట్లనే. సో ఇప్పుడు నేను లైన్ 1కి లైన్ 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే చూడండి 2, 1 నాకు బి పాయింట్ వస్తుంది. సిమిలర్గా లైన్ 2కి లైన్ 3కి సి పాయింట్ వస్తుంది. ఓకే, వన్స్ నేను పాయింట్స్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు పాయింట్స్ కనుక్కున్న తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కుంటా. అంటే AD దీని లైన్ ఈక్వేషన్ కనుక్కుంటా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే CF దీని లైన్ ఈక్వేషన్ కూడా కనుక్కుంటా. అంటే మనం ఏం చేస్తాం నెక్స్ట్ ఆల్టిట్యూడ్స్ లైన్ ఈక్వేషన్స్ కనుక్కుంటాం. సో మనము ఆల్టిట్యూడ్ లైన్ ఈక్వేషన్స్ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాము, సింపుల్గా ఆల్టిట్యూడ్ లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇది ప్రొసీజర్. సో చాలామందికి అర్థం కాకపోవచ్చు, నేను చేసుకుంటూ వెళ్తుంటే మీకు అర్థమైపోతుంది. సో చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ a1x plus b1y plus c1 is equals to 0, a2x plus b2y plus c2 is equals to 0 is b1c2 minus b2c1 by a1b2 minus a2b1 comma c1a2 minus c2a1 by a1b2 minus a2b1. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ లైన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఏ పాయింట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, x plus 2y is equals to 0, 4x plus 3y minus 5 is equals to 0. అంటే లైన్ 1కి లైన్ 2కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తున్నా. రాసుకోండి, a1 వాల్యూ ఎంత 1. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు a1 b1 c1 అంటే ఏందో. సింపుల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే a1 b1 c1 ఏంది? కోఎఫిషియంట్స్ ఆఫ్ x అండ్ y అండ్ కాన్స్టెంట్. a2 b2 c2 అంటే కోఎఫిషియంట్స్ ఆఫ్ x అండ్ y అండ్ కాన్స్టెంట్ లైన్ 2 ఈక్వేషన్లో. సో లైన్ 1 ఏంది మనకి x plus 2y is equals to 0 కదా. సో x పక్కన ఏముంది 1, సో a1 is equals to 1. నెక్స్ట్ b1 అంటే ఏంది? కోఎఫిషియంట్ ఆఫ్ y కాబట్టి y పక్కన ఏముంది 2. నెక్స్ట్ c1 అంటే కాన్స్టెంట్ 0. సిమిలర్గా a2 is equals to 4, b2 is equals to 3, c2 is equals to -5. సో మనము ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, b1 c2 అంటే 2 into -5 మైనస్ b2 c1, b2 అంటే 3 into b2 c1 2 into 0. సో 2 into 0 by a1 b2. చూడండి, a1 b2
A1 ఎంత 1, B2 ఎంత 3, 1 into 3 మైనస్ A2 B1 అంటే A2 ఎంత 4, B1 ఎంత 2, సో 4 into 2 కామా మీరు గమనించినట్టయితే ఇక్కడ కింద ఏముంది డినామినేటర్లో, ఇక్కడ కూడా డినామినేటర్ అట్లనే ఉంది. సో అందుకే సేమ్ రాసేసిన 1/3 మైనస్ 4 into 2. మీద చూడండి ఏముంది C1 A2, C1 ఎంత 0, A2 ఎంత 4, 0 into 4 మైనస్ C2 A1, C2 ఎంత -5 into A1 అంటే 1. సో -5 into 1 బై చూడండి ఇది సేమ్, ఇది సేమ్ కాబట్టి నేను ఇదే రాస్తున్నాను మళ్ళీ. సో అది చేయండి 2 into 5 -10 -2 into 0 0 బై 3 - 8 కామా 0 into 4 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5 by 3 - 8. సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది 5 1s are 5 2s are మైనస్ క్యాన్సిల్ మైనస్ 5 1s are 5 1s are -1. సో 2, -1 ఈస్ సో మనకి లైన్ 1 లైన్ 2 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 2, -1. తర్వాత ఏం చేస్తున్నానో చూడండి, చాలా కేర్ఫుల్గా చూడండి. ఆల్టిట్యూడ్ BE అండ్ లైన్ 3 ఆర్ పర్పెండిక్యులర్. ఏమంటున్నాం చూడండి, ఆల్టిట్యూడ్ BE అంటే లైన్ 3 అంటే పర్పెండిక్యులర్. చూద్దాం ఆల్టిట్యూడ్ BE ఏంది, ఇది కదా, లైన్ 3 అంటే ఏంది, ఇది కదా, పర్పెండిక్యులరే కదా. మనం ఏమనుకున్నాం ఆల్టిట్యూడ్ అంటే ఏంది, ద లైన్ విచ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్. సో పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఇది 90 degrees కదా, ఇది ఆల్టిట్యూడ్ అయితే ఆల్టిట్యూడ్ ఎప్పుడు 90 degrees మేక్ చేస్తుంది. ఓకేనా, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, లైన్ BE లైన్ AC రెండు పర్పెండిక్యులరా కదా. సో మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు, ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అంటే ఏంది, 2 lines పర్పెండిక్యులర్ అయినాయి అంటే దాని అర్థం ఏంది, ఇప్పుడు BE ఇంకా AC పర్పెండిక్యులర్ కదా, అట్లయితే ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1. అంటే ఏంది, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ అంటే ఏంది, స్లోప్స్ని మల్టిప్లై చేస్తే మనకి -1 వస్తుంది అంటుండు. సో స్లోప్ ఆఫ్ BE అంటే స్లోప్ ఆఫ్ దిస్ ఆల్టిట్యూడ్ ఇంటూ స్లోప్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఒక ఫార్ములా రాస్తున్నా, స్లోప్ ఆఫ్ AX + BY + C ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈస్ -A/B. సో ఇప్పుడు ఇది ఎందుకు రాసిన అంటే మీరు గమనించినట్టయితే నేను స్లోప్ ఆఫ్ 3 కనుక్కోవాలనుకుంటున్నాను. ఎట్లా, నాకు లైన్ ఈక్వేషన్ ఏంది స్లోప్ది, ఇక్కడ 3 లైన్ ఈక్వేషన్ ఏంది 3x + y = 0. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, 3x + y అనేది AX + BY + C కదా, అందుకే నేను ఈ ఫార్ములా రాసుకున్నా. సో స్లోప్ ఆఫ్ 3x + y = 0 ఈజ్ -A/B కదా. సో -A అంటే x కోఎఫిషియంట్ ఏంది 3, -3/b అంటే ఏంది y కోఎఫిషియంట్ 1. సో -3/1 ఈజ్ నథింగ్ బట్ -3. సో స్లోప్ ఆఫ్ BE ఇంటూ మనకి స్లోప్ ఆఫ్ 3 తెలిసింది కదా, 3 లైన్ -3 ఈజ్ ఈక్వల్స్ టు -1. స్లోప్ ఆఫ్ BE ఈజ్ ఈక్వల్స్ టు ఈ -3ని కిందికి పంపిస్తే బై -3 అవుతుంది. సో మైనస్ క్యాన్సిల్ అయ్యి 1/3 వస్తుంది. సో స్లోప్ ఆఫ్ BE వాల్యూ ఎంత, నాకు 1/3. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నాకు B2, -1 తెలుసు అండ్ ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత 1/3. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ BE లైన్కి ఈక్వేషన్ కనుక్కుంటున్నా. ఎందుకు అంటే చెప్తాం మీకు లాస్ట్కి అర్థమవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈస్ y - y1 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ x - x1. మనకి స్లోప్ ఉండి ఈ పాయింట్ ఉంటే అప్పుడు మనము ఏం యూజ్ చేయొచ్చు, స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేయొచ్చు, అదే ఇది. సో ఇక్కడ మీరు చూడండి B నుంచి పాస్ అవుతుంది అన్న, B నుంచి పాస్ అవుతుందంటే పాయింట్ ఇదే కదా. సో 2, -1 స్లోప్ ఎంత ఈ BEకి 1/3. సో ఇప్పుడు నేను ఇది వాడచ్చు కదా. సో y - y1 ఎంత ఉంది -1 ఇది ఈక్వల్స్ టు m ఎంత ఉంది 1/3 ఇంటూ x - x1 అంటే x - 2. తర్వాత ఏం చేసిన, ఈ 3 అటు పంపించిన. సో 3 ఇంటూ y - ఏంది ప్లస్ 3 ఆఫ్ y + 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 దీంతో మల్టిప్లై అయ్యింది 1 ఇంటూ x - 2. తర్వాత చూడండి 3 ఇంటూ y 3y 3 ఇంటూ 1 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ x - 2 ఈజ్ నథింగ్ బట్ x - 2. తర్వాత నేను ఏం చేసిన చూడండి, ఈ 3y + 3ని నేను రైట్ హ్యాండ్ సైడ్ పంపించుకున్నా. సో x - 2 + 3y అటు వెళ్తే -3y + 3 అటు వెళ్తే -3. సో x - 2 - 3y - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. x - 3y -2 - 3 ఎంత -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేసిన, అల్టిమేట్గా నేను లాస్ట్కి ఏం చేసిన అంటే ఈ ఆల్టిట్యూడ్ యొక్క ఈక్వేషన్ కనుక్కున్నా. సో సిమిలర్గా నేను ఏం చేస్తానంటే ఇంకొక ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కుంటా. ఇప్పుడు నేను ఏ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కనుక్కుంటున్నా అంటే చూడండి CFD.
సో ఇప్పుడు నాకు సిఎఫ్ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ కావాలంటే ఫస్ట్ సి పాయింట్ కావాలి, తర్వాత ఈ సిఎఫ్ ఈ లైన్ యొక్క స్లోప్ కావాలి. సో ఇందాక మనం చేసింది ఫస్ట్ ఏం చేసాం, సి పాయింట్ కనుక్కుందాం. ఎట్లా కనుక్కుంటాము, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. చూడండి 3, 2 ఎక్కడ మీట్ అవుతున్నాయి, సి దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటే సరిపోతుంది. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 and 3. సో 4x + 3y - 5 = 0, 3x + y = 0. a1 b1 c1 రాసేయండి, a2 b2 c2 రాసేయండి. ఇందాక చెప్పినా కదా ఎట్లా రాయాలో మీకు. సో అట్లనే ఇప్పుడు ఏం చేస్తాం, ఫార్ములాలో పెట్టేద్దాం. ఫార్ములా ఏం చెప్పండి, ఈ ఫార్ములా. ఓకే, అక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఒకటేసారి ఫార్ములా నీట్గా రాసిన. చూడండి b1 c2 అంటే 3 × 0, b1 c2 - b2 c1 అంటే b2 ఏముంది ఇక్కడ 1, 1 × c1 ఎంత -5. సో 1 × -5 బై a1 b2 అంటే a1 వాల్యూ ఎంత ఉంది 4, b2 ఎంత ఉంది 1, 4 × 1 మైనస్ a2 b1, a2 ఎంత ఉంది 3, b1 ఎంత ఉంది 3. సో 3 × 3 కామా కింద ఎట్లాగైనా సేమ్ ఉంటుంది చూడండి, a1 b2 - a2 b1. అందుకే కింద అట్లనే రాస్తున్నాం. మీద c1 a2, c1 అంటే ఎంత -5, a2 ఎంత 3, -5 of 3 మైనస్ c2 a1, c2 ఎంత 0, a1 ఎంత 4, 0 × 4. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం, సాల్వ్ చేద్దాం. 3 × 0 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 × 5 5 బై 4 1 = 4, -3 × 3 -9 కామా -5 × 3 -15, 0 × 4 0 అయిపోతుంది బై కింది ఇక్కడ ఏమో అదే వస్తుంది. సో 4 - 9 వచ్చింది. తర్వాత చూడండి +5 బై 4 - 9 ఎంత -5 కామా -15 బై -5, 5 1 5 1 క్యాన్సిల్, -1 వస్తుంది, మైనస్ క్యాన్సిల్, 5 1 5 3 -1, 3. సో -1, 3 అనేది పాయింట్. ఆల్టిట్యూడ్ సిఎఫ్ అండ్ లైన్ 1 ఆర్ పర్పెండిక్యులర్. సో చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్ ఇంకోసారి మీరు గమనించినట్టయితే ఆల్టిట్యూడ్ సిఎఫ్ అంట అండ్ ఏబి పర్పెండిక్యులర్ కాదు. చూడండి సిఎఫ్కి మధ్యలో ఏబికి మధ్యలో లైన్ యాంగిల్ ఎంత పర్పెండిక్యులర్, ఎందుకంటే అది ఆల్టిట్యూడ్ కాబట్టి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇఫ్ 2 lines ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ -1. అంటే స్లోప్ ఆఫ్ సిఎఫ్ ఇంటూ స్లోప్ ఆఫ్ ఏబి అంటే స్లోప్ ఆఫ్ లైన్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ లైన్ 1 అంటే ఏంది, మనకి ఇక్కడ లైన్ 1 అంటే ఏముంది x + 2y. సో స్లోప్ ఆఫ్ x + 2y ఈజ్ మనకు ఆల్రెడీ తెలుసు, స్లోప్ ఆఫ్ ax + by + c = 0 ఈజ్ -a/b. సో -a అంటే -1/2, a అంటే 1 ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x, b అంటే 2, సో -1/2. సో ఇప్పుడు మీరు గమనించండి, స్లోప్ ఆఫ్ సిఎఫ్ ఇంటూ స్లోప్ ఆఫ్ 1 ఎంత -1/2 ఈజ్ ఈక్వల్స్ టు -1. సో స్లోప్ ఆఫ్ సిఎఫ్ ఇది ఈక్వల్స్ టు ఈ -1/2 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది అంటే 2 అవుతుంది. సో మనం ఈ రిలేషన్ వాడుకొని మనం ఏం చేసినాము, స్లోప్ ఆఫ్ సిఎఫ్ కనుక్కున్నాం. ఓకే సరే, మనకి సి పాయింట్ వచ్చేసింది ఎంత -1, 3 అండ్ సిఎఫ్ యొక్క స్లోప్ వచ్చింది ఎంత 2. ఇప్పుడు మనకి పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, మనం ఈక్వేషన్ ఆఫ్ సిఎఫ్ కనుక్కోవచ్చు కదా. సింపుల్, సి ఉంది, m ఉంది. సో y - y1 అంటే y - 3 ఈజ్ ఈక్వల్స్ టు m అంటే 2 ఇంటూ x మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. సో x + 1, y - 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 × x, 2x, 2 × 1 2. సో ఈ 2x + 2 ఇక్కడ ఉంచుకొని ఈ y - 3 అటు పంపిస్తే 2x + 2 + y అటు వస్తే -y, -3 అటు వస్తే +3. సో 2x + 2 - y + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x - y 2 + 3 అంటే 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి సిఎఫ్ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ వచ్చింది, బిఈ ఆల్టిట్యూడ్ ఈక్వేషన్ వచ్చింది, అంతేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, సిఎఫ్ ఎట్లుంది, ఓకే ఇట్లుంది సిఎఫ్. నెక్స్ట్ బిఈ ఎట్లుంది, బిఈ ఇట్లుంది. మీరు గమనించినట్టయితే సిఎఫ్ బిఈ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా, దాన్ని మనం ఏమంటాం ఆర్థో సెంటర్ అంటాం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఇప్పుడు నేను ఈ 2 లైన్ ఈక్వేషన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది కనుక్కున్నాను అనుకోండి, నాకు ఆర్థో సెంటర్ వచ్చేసినట్టే. అర్థమవుతుందా? సింపుల్గా నేను సిఎఫ్ దీని ఈక్వేషన్ నాకు ఉంది, బిఈ ఈక్వేషన్ కూడా ఉంది. ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఇది కనుక్కుంటే నాకు ఏమొచ్చేస్తుంది ఆర్థో సెంటర్. మీకు డౌట్ వస్తుంది, సార్ 3rd లైన్ ఉంది కదా, మళ్ళీ 3rd లైన్ ఎందుకు తీసుకుంటలేరంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి 3rd లైన్ కూడా పాస్ కావాలి. సో నేను ఇప్పుడు మళ్ళీ 3rd లైన్కి ఈక్వేషన్ తీసుకొని ఏం చేయలేదు, దాన్ని ఉత్తిగా వేస్టే.
సింపుల్గా నేను టూ లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటే నాకు ఏదైతే పాయింట్ వచ్చిందో అదే ఆర్థో సెంటర్ అవుతుంది. ఇప్పుడు నేను థర్డ్ లైన్కి కూడా ఈక్వేషన్ అనుకున్నాను అనుకోండి, ఏం లాభం దాంతో? ఎట్లాగైనా థర్డ్ లైన్ అనేది పక్కా ఆర్థో సెంటర్ నుంచి పాస్ కావాలి, అదే కదా ఆర్థో సెంటర్ అంటే. సో అందుకే నేను ఏం చేస్తున్నా, సింపుల్గా టూ లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటున్నా, చేసేస్తున్నా. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడ వర్క్ చేసినాము, మనము ఆల్టిట్యూడ్ సిఎఫ్ యొక్క లైన్ ఈక్వేషన్, ఆల్టిట్యూడ్ బిఈ యొక్క లైన్ ఈక్వేషన్ చూడండి, ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ టూ లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవచ్చు, లేదా ఆ టూ లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకోకుండా మీకు ఒక కొత్త మెథడ్ ఏం చేసిన అంటే సాల్వింగ్. ఇదేంటిది, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కదా ఇవి. ఓకే, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు? సింపుల్గా ఎలిమినేషన్ మెథడ్. సో x - 3y - 5 = 0, 2x - y + 5 = 0. సో నేను ఇక్కడ xని ఎలిమినేట్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 2, దాన్ని 1తో మల్టిప్లై చేస్తా. ఇప్పుడు ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 1, దాన్ని సెకండ్ దాంతో మల్టిప్లై చేస్తా. సో నాకు ఏమొచ్చింది, 2x - 6y - 10 = 0, 2x - y + 5 = 0. సో కింద సైన్స్ మారుద్దాం, మైనస్ ప్లస్ మైనస్, 2x - 2x క్యాన్సిల్, -6y + y అంటే -5y, -10 - 5 అంటే -15 = 0, -5y అటు వెళ్తే 15. సో -5y = 15, y = 15/-5, 5 1 5 3 y = -3. అదే y = -3 వాల్యూ నేను ఫస్ట్ దాంట్లో పెట్టేసిన చూడండి. సింపుల్గా x - 3 ఇంటూ y వాల్యూ ఎంత, -3, -5 = 0. x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 3 9, x + 9 - 5 = 0, 9 - 5 అంటే 4, x + 4 = 0, x = -4. సో x వాల్యూ -4, y = -3. అంటే మనకి ఆర్థో సెంటర్ వాల్యూ ఏమొచ్చింది, -4, -3. కొంతమందికి డౌట్ వస్తుంది, మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే అయిపోతుండే కదా అని. ఓకే, మీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయాలి, అది కరెక్ట్ అనిపిస్తుంది, చెయ్యొచ్చు. అసలు అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే చేయాలి, కానీ నేను ఈ మెథడ్ ఫాలో అయినా. సో ఎవరికైనా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తోటి చేయాలంటే సింపుల్గా ఫార్ములా యూజ్ చేసేయండి, సబ్స్టిట్యూట్ చేసేసేయండి, వచ్చేస్తుంది మీకు. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.